హాయ్ మళ్ళీ మీ శ్రీనివాస్ వచ్చేసాడు మీ ముందుకు చిన్న బ్లాగ్తో మీ టైం తీసుకునండి. ప్రార్థన స్టార్ట్ చేసేద్దామా. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం నమ శివాయ నమ శివాయ. అంటే కార్తీక మాసం అండి, ఎంత పుణ్యమైన మాసము. శివాలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ప్రతి శివాలయం కూడా వెళ్ళాలండి, దర్శనం చేసుకోవాలి. కార్తీక సోమవారం ఉపవాసాలు ఉండాలి, తెలుసు కదండి. హరిహరులకి ఇద్దరికి కూడా, విష్ణుమూర్తికి దామోదరుడని మంచి పూజలు చేస్తారండి. నేను ఎందుకు చేస్తున్నానంటే ఈ యొక్క బ్లాగు, మన దగ్గరలో ఉండేది ఒక క్షేత్రం ఉందండి. శివాలయాలు అన్నీ ఉన్నాయి మన తెలంగాణలో. ఒక శివాలయం నేను చెప్తానండి, అది ఏం క్షేత్రం తెలుసా అండి? అది కాళేశ్వర క్షేత్రం అండి. హైదరాబాద్ వాసులకు ముఖ్యంగా చెప్తున్నాను, ఇక్కడ నుంచి 250 కిలోమీటర్లు ఉంటుంది. ఎక్సలెంట్ రోడ్ ఫ్రమ్ హైదరాబాద్ టు కాళేశ్వరం. అది భూపాలపల్లి జిల్లాలో ఉందండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. బ్రహ్మాండమైన రోడ్ అండి. మీరు పొద్దున బయలుదేరినంటే 6-7 గంటలకి, బై 12 o'clock విల్ బి ఇన్ కాళేశ్వరం. బ్యూటిఫుల్ టెంపుల్. ఒకటే పానవట్టం మీద కాళేశ్వరుడు ముక్తేశ్వరుడు వెలిసిన క్షేత్రం, దక్షిణ కాశీగా పేరు పొందిన క్షేత్రం అండి. దగ్గరలోనే నది ఉన్నది, పక్కకే నది ఉన్న త్రివేణి సంగమం అండి. గోదావరి సరస్వతి నది కూడా ఉన్నది. ప్రాణహిత కలిసిన త్రివేణి సంగమం అండి. పితృదేవతలకు అక్కడ తర్పణాలు కూడా ఇస్తారండి. ఇంతకంటే మంచి శైవ క్షేత్రం ఎక్కడ ఉంటుంది? దగ్గరలో, హైదరాబాద్ దగ్గరలో. సో నా రిక్వెస్ట్, అందరూ హైదరాబాద్లో వీకెండ్స్ అటు ఇటు పోయే బదులు ఒక్క వీకెండ్ అందరూ ఫ్యామిలీతోని కాళేశ్వరం వెళ్ళండి, దర్శనం చేసుకోండి, పుణ్యస్నానాలు చేయండి. సరేనా అండి? అకామిడేషన్ అంటారా? కాళేశ్వరంలో మంచి అకామిడేషన్ ఉంది. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ వాళ్ళ హరిత రిసార్ట్స్ ఉన్నాయి. అది కాక అక్కడ రూమ్లన్నీ కూడా రెంట్కి కూడా ఇస్తారండి. అక్కడ లోకల్ పురోహితులు కూడా భోజనం కూడా పెడతారండి. చాలా తక్కువ అండి రేటు. అండ్ మంచి పుణ్యక్షేత్రము, మీకు మంచి పుణ్యం వస్తుంది. సకల పాపహరణం కాళేశ్వర క్షేత్ర దర్శనం. థ్యాంక్ యూ వెరీ